హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, రామలక్ష్మి పైన చాలా అంటే చాలా గట్టిగా శౌర్య అరుస్తూ, నువ్వు ఏం చేసావో నాకు తెలియదు, ఫస్ట్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ డబ్బులు ఇచ్చేసి వస్తే బాగుంటుంది రామలక్ష్మి అనేసి గట్టిగా అరడంతో ఇంకా రామలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులైతే అద్దెకి రిటర్న్ ఇచ్చేస్తుందన్నమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజైతే ఈ 2 మెంబర్స్ ఇంటికి వచ్చారనమాట. జెంట్స్ రావడంతో ప్రమీలకి అంటే ఆకాష్ లోన్ తరపు నుంచి వచ్చారా, లేకుంటే వీళ్ళేమన్నా లోన్కి అప్లై చేశారా ఏంటి అర్థం కావట్లేదు అనేసి వాళ్ళు లోపలికి రావగానే చెప్పండి, ఇక్కడికి రండి, ఏంటి ఎందుకు వచ్చారు మీరు అనేసి అడుగుతూ ఉంటే, మేము యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చాము, మీ ఇంట్లో హాకీ ప్లేయర్ ఉన్నారు కదా, వాళ్ళు అంటే ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్ట్ కూడా చేసి ఇస్తాం మేడం అనేసరికి చాలా అంటే చాలా సంతోషపడిపోతారనమాట. అప్పుడే ప్రమీల, రండి సార్ ఇక్కడ కూర్చుంది రండి, ఇప్పుడే మా మా అమ్మాయిని పిలుస్తాము, అంటే హాకీ ప్లేయర్ని ఖచ్చితంగా పిలుస్తాము అనేసి అంటూ ఉంటే, ప్రశాంత్ వెళ్ళు తొందరగా వెళ్ళేసి అస్మితని రమ్మని చెప్పు అనేసి అనడంతో, సరేలే అనేసి ప్రశాంత్ అక్కడికి డైరెక్ట్గా లోపలికి వెళ్తాడనమాట. గదిలో అస్మిత కూర్చుని ఉంటే, అస్మిత అని చెప్పేసి ప్రశాంత్ గట్టిగా అస్మిత పైన పడబోతూ ఉంటే, అప్పుడే సడన్గా చిచి నువ్వు దూరం ఉండు, ఏంటి అలా పడుతున్నావు అనేసి అస్మిత గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. అలా అరవడంతో, ఏం లేదు, నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఉంటే, ఏంటి నాకంతా బ్యాడ్ న్యూస్లే కానీ గుడ్ న్యూస్లు ఏ ఉంటాయి అనేసరికి, ఏమి అంటే అక్కడ యాడ్ ఏజెన్సీ వాళ్ళు నీకోసం వచ్చారు, అంటే ఏదో యాడ్ చేయాలని నిన్ను అడగడానికి వచ్చారంట. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా కూడా అనౌన్స్ చేసి నీకు అగ్రిమెంట్ కూడా రాసి ఇస్తారంట, తొందరగా రా అంటూ ఉంటే, అవునా నిజమా, తొందరగా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనేసి అస్మిత అయితే తొందరగా రెడీ అయ్యి అక్కడ బయటికి వచ్చేస్తుందనమాట. వచ్చి చైర్ పైన కూర్చొని ఉంటే, చెప్పండి ఏంటి అని అస్మిత అడుగుతుంటే, మేడం మీరు రామలక్ష్మినా, ఆ హాకీ ప్లేయర్ రామలక్ష్మినా అని అంటూ ఉంటే, రామలక్ష్మినా అని కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే రామలక్ష్మి బయటికి వచ్చిందనమాట. రాగానే ప్రమీల అయితే, ఏంటి వంట చేసుకునే దాంతో మీకేం పని అంటూ ఉంటే, వంట చేసుకుంటుంది అని తీసివేయకండి మేడం, అంటే గ్రౌండ్లోన అక్కడ హాకీ గేమ్ ఆడుతూ ఇక్కడ ఇంట్లో వంట చేస్తుంది అంటే మేడం ఎంత మంచి వాళ్ళు, ఎంత సంస్కారవంతులారు అని మేము అనుకుంటున్నాం మేడం, మీరు అలా తీసివేసి మాట్లాడద్దండి మేడం అని అన్నారనమాట. వాళ్ళైతే, మేడం మేము యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చాము, మీరు ఏమైనా ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము యాడ్ ఏజెన్సీలో మీకు యాడ్ చేయడానికి మీకు అవకాశం ఇచ్చాం మేడం, మీరు చేస్తారా అని అడుగుతూ ఉన్నారనమాట. మీరు అంటే అక్కడ హాకీ గేమ్ ఆడడంలోన దాంట్లోన విన్ అయ్యారు కదా మేడం, మీరే కదా రామలక్ష్మి అని అడుగుతూ ఉంటే, అవునండి నేను ఈ విషయం అయితే మా ఆయన్ని అడుగుతాను అని అంటూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి రిమెంబర్ చేసుకుంటుందన్నమాట. అంటే అక్కడ బ్యాంక్ వాళ్ళు ఇంకో 1 వీక్లోన 25 lakhs కట్టాలి అని అనుకుంటూ ఉన్నారు కదా, దాని గురించి రామలక్ష్మి రిమెంబర్ చేసుకుంటూ ఉందన్నమాట. అంటే అప్పుడే ప్రశాంత్ ఏమడిగాడు అంటే, సరే ఈ యాడ్ చేస్తే మీరు రామలక్ష్మికి ఎంత ఇస్తారు, మా వదినికి ఎంత ఇస్తారు డబ్బులు అని అడుగుతుంటే, 10 lakhs ఇస్తాం సార్ అనేసరికి చాలా అంటే చాలా వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. అంటే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, శౌర్య ఈ విషయానికైతే యాడ్ చేయడానికైతే ఒప్పుకుంటాడా లేదా అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.